విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో మనం విజువల్ స్టూడియో కోడ్లో HTML ఫైల్స్ని ఎలా క్రియేట్, సేవ్ మరియు ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడి నుండి మీరు నాతో పాటు కోడ్ రాస్తూ ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ మీ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్లే మీరు ఒక ఎఫిషియెంట్ డెవలపర్ అవ్వగలరు. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకున్న విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయండి. మన మొదటి స్టెప్ ఒక HTML ఫైల్ని క్రియేట్ చేయడం. కానీ అంతకంటే ముందు మనం ప్రాజెక్ట్ కోసం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. VS కోడ్ అనేది ఒక వర్క్ స్పేస్ కాన్సెప్ట్ మీద డిజైన్ చేయబడింది. అంటే ఎడిటర్లో మనం ఓపెన్ చేసిన ఫోల్డర్లోనే మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి మన ఎగ్జాంపుల్స్ అన్నీ దాచుకోవడానికి నా డెస్క్టాప్ పైన ఎగ్జాంపుల్స్ అనే పేరుతో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ని మనం VS కోడ్లో ఓపెన్ చేద్దాం. దానికోసం ఎడమ వైపు ఉన్న మెనూలో మొదటి ట్యాబ్ అయిన ఎక్స్ప్లోరర్ పైన క్లిక్ చేయండి. ఆ తరువాత ఓపెన్ ఫోల్డర్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం డెస్క్టాప్కి వెళ్లి మన ఎగ్జాంపుల్స్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ బటన్ పైన క్లిక్ చేద్దాం. ఆ ఒక్క క్లిక్తో మన ఫోల్డర్ మొత్తం VS కోడ్ వర్క్ స్పేస్లోకి వచ్చేసింది. సెక్యూరిటీ కారణాల వల్ల మీరు ఈ ఫోల్డర్ని నమ్ముతున్నారా లేదా అని VS కోడ్ ఒక వార్నింగ్ ఇస్తుంది. కేవలం ఆ ఐ ట్రస్ట్ ది ఆథర్స్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం ఒక HTML ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఎక్స్ప్లోరర్లో ఫైల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్న న్యూ ఫైల్ బటన్ పైన క్లిక్ చేయండి. అది ఫైల్కి ఒక పేరు అడుగుతుంది. నేను example1 .html అని ఇస్తున్నాను. చివరలో .html ఎక్స్టెన్షన్ ఇవ్వడం తప్పనిసరి, లేకపోతే అది కేవలం ఒక టెక్స్ట్ ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్లో కొంత HTML కోడ్ రాద్దాం. నేను కేవలం ఒక సాధారణ పారాగ్రాఫ్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. కోడ్ రాసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి కదా. అతి తక్కువ సమయంలో సేవ్ చేయడానికి కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+S వాడొచ్చు. లేదా పైన ఉన్న హ్యాంబర్గర్ మెన్యూ పైన క్లిక్ చేసి ఫైల్ మెనూలో సేవ్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. అంతే, మీ ఫైల్ సేవ్ అయిపోయింది. మన ఆఖరి స్టెప్ ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని బ్రౌజర్లో చూడటం. దీనికి ఒక పద్ధతి ఏంటంటే ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి మెనూ లో కాపీ పాత్ని ఎంచుకుని దాన్ని బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టడం. కానీ ఒక ప్రొఫెషనల్గా ఇది మంచి పద్ధతి కాదు. దానికి బదులుగా మనం లైవ్ సర్వర్ అనే ఒక పవర్ఫుల్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఎడమవైపు మెనూలో ఉన్న ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ ద్వారా మనం ఈ యాడ్-ఆన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవి ఎడిటర్ యొక్క సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచుతాయి. ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, కానీ అత్యధిక డౌన్లోడ్స్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొద్ది సెకన్ల సమయం పడుతుంది. ఇన్స్టాలేషన్ తర్వాత VS కోడ్లో కుడివైపు కింద భాగంలో మీకు కొత్తగా గో లైవ్ బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అంతే, మన ఫైల్ ఇప్పుడు బ్రౌజర్లో లైవ్కి వచ్చేసింది. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద లాభం ఏంటంటే మనం ఫైల్ని సేవ్ చేసిన ప్రతిసారీ ఆ మార్పులు వెంటనే బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ఎక్స్టెన్షన్ లేకపోతే HTML ఫైల్లో మార్పు చేసిన ప్రతిసారీ మనం బ్రౌజర్ని మాన్యువల్గా రిఫ్రెష్ చేయాల్సి వచ్చేది. ఈ క్లాస్కి అంతే. మన నెక్స్ట్ క్లాస్లో HTMLలో ఇటాలిక్, ఎంఫసిస్, బోల్డ్ మరియు అండర్లైన్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ మన కంప్లీట్ HTML5 మరియు CSS3 ఫ్రీ కోర్సులో భాగం. ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ బటన్స్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.